అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజుకొక వీడియోనైతే సిట్ అధికారులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అనేక విషయాలు వార్తలు అయితే వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ఈ వ్యవహారంలోనే A34గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుకు సంబంధించి ఒక వీడియో అయితే రీసెంట్గా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించి సాక్షాత్తు వైసీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ నుంచే 2,000 రూపాయల నోట్ల రద్దు అనే ఒక అంశాన్ని అయితే ప్రస్తావిస్తూ వస్తున్నారు. మరి అసలు ఈ కేసుకు సంబంధించి ఈ నోట్ల రద్దు అనే అంశానికి సంబంధించి మనతో ఈరోజు విశ్లేషించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అకౌంట్, అది అఫీషియల్ అకౌంట్లోనే 2023లో మే నెలలో 2,000 రూపాయల నోట్ల రద్దు అనే అంశాన్ని అయితే ప్రస్తావిస్తూ వాళ్ళైతే సోషల్ మీడియా ద్వారా చెప్పేస్తున్నారు. అసలు ఈ లిక్కల వ్యవహారానికి ఈ నోట్ల రద్దుకి సంబంధం ఏంటండి? అసలు మీరు మొత్తం తీసుకుంటే అసలు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఇవాళ ఇప్పుడు మీరు లేటెస్ట్ ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడుతో ఉండే ఒక ఫోటో పెట్టి చంద్రబాబు నాయుడుకి లింక్ పెడుతున్నారు. అంటే వీళ్ళు ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. మీకు అర్థమైందా? ఇప్పుడు నోట్ల రద్దు అయిపోయిందంటారు, నోట్ల రద్దు అవ్వలేదంటారు, అసలు 2,000 రూపాయల నోట్లు లేవన్నారు. మీరు కావాలంటే చూసుకోండి ఆ వీడియోలో. అయితే మొత్తం 2,000 రూపాయల నోట్లే అన్నారు. అన్ని రకాలుగా వాళ్ళే మాట్లాడారు. మీరు చెప్పినట్టుగా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్లో వాళ్ళు ఇదే చెప్పారు. మీరు కనుక వీడియో చూస్తే కనుక అయితే ఒక చిన్న కట్ట అయితే 2,000 రూపాయల నోటు ఉంది, 500 నోట్లు ఉన్నాయి, 100 రూపాయల కట్టలు ఉన్నాయి, ఒక 2,000 రూపాయలు, అది 5 లక్షలు ఎంతో అంటున్నారు, మనకి ఎగ్జాక్ట్ తెలీదు. సో మీకు నోట్ల రద్దు ఎప్పుడైంది? 23 వరకు చలామణిలో ఉంది. తర్వాత కూడా మీరు మార్చుకోవచ్చని ఆర్బీఐ చెప్పింది. ఇవన్నీ జరిగాయి. అంటే ఇవాళ మీరు వెంకటేష్ నాయుడు అనేవాడు ఆఫ్టర్ ఆల్ అతను ఎవడు అసలు? అతను డమ్మీగా ఒక నామినేషన్ వేశాడు గతంలో 24 ఒంగోలు నుంచి. సో అప్పుడు తన ఇన్కమ్ ఎంత పెట్టాడు? 4,95,000 ఎంతో పెట్టాడు. పెట్టినవాడు ఇవాళ మీరు వీడియోలన్నీ చూసారంటే ఆయన స్పెషల్ ఫ్లైట్లు అంటే చార్టెడ్ ఫ్లైట్స్లో వెళ్ళాడు. తమన్నా గారు ఒక ఫ్లైట్లో కనిపిస్తున్నారు, మళ్ళీ ఫారిన్ టూర్సు, మళ్ళీ పెద్ద పెద్ద కార్లు. అసలు ఎలా ఇది సాధ్యం? అంటే చెవిరెడ్డి మనిషి అనేసరికి ఇవాళ ఇవన్నీ బయటకు వచ్చేసరికి తర్వాత ఒక వీడియోలో మనం ఎవరా అనుకున్నాం. ఆ డబ్బుల కట్టల మధ్యలో నిల్చుని ఈ 5 కోట్లు, ఈ 4 కోట్లు అని చెప్తూ ఉన్నాడు కదా పంపించమని, అదా వెంకటేష్ నాయుడే. కాబట్టి ఇవాళ ఎప్పుడైతే 35 కోట్లు బయటకు వచ్చాయో వీళ్ళు రకరకాల కథనాలు ఇస్తున్నారు. మీరు గమనించండి, గతంలో కూడా బాబాయ్ని చంపేస్తే ఆ బాబాయ్ హత్యకి ఎవరు కారణం అంటే నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఓ గొడ్డలి పోటు అన్నారు, అంతకుముందు గుండెపోటు అన్నారు, అన్నీ వాళ్లే చెప్పారు. అంటే వీళ్ళు ప్రతిదానికి కూడా ఒక కథ రెడీ చేసుకుని పెట్టుకుంటారు. అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. ఇది వాళ్ళు ఊహించింది. లిక్కర్ స్కామ్లో 11 కోట్లు బయటపడ్డప్పుడే ఏమన్నాడు కసిరెడ్డి రాజు, అది ఆ నోట్లు ఎప్పుడు ముద్రించారు, ఆ ఫోటోలన్నీ తీసి పెట్టాలి, నా వేలు ముద్రలు చూడండి అన్నాడు. అంటే చావు తెలియదు అట్లా అంటారు వీటిని. అలాగే ఇవాళ వెంకటేష్ నాయుడు విషయానికి వచ్చేసరికి మీరు చెప్పినట్టుగా వాళ్ళ సాక్షిలో వాళ్ళు నోట్ల రద్దు అంటారు, 2,000 నోట్లు లేవన్నారు, ఉన్నాయన్నారు, అన్నీ వాళ్ళే మాట్లాడారు. మరి నిజంగా అసలు నోట్ల రద్దా లేకపోతే నోట్లను అంటే మార్పించుకునే అవకాశం మాత్రమే ఆర్బీఐ ఇచ్చిందా? మార్చుకోవడానికి ఇచ్చిందండి, అవకాశం ఇచ్చింది. పలానా టైం వరకు మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా నేను లాస్ట్ ఇయర్లో ఒక నోటు మార్చాను 2,000 రూపాయలు, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అంటే ఎక్కడో పెడతాం కదా, అసలు గుర్తులే. మన దగ్గర ఎంత ఉంటాయండి, 10 నోట్లు ఉంటాయి, ఎక్కువ 10 నోట్లు కూడా ఎక్కువే. అది ఎప్పుడో పొరపాటున ఒక నోటు ఉండిపోతే ఆర్బీఐకి వెళ్ళి ఇస్తే వాళ్ళు వెంటనే క్యాష్ ఇచ్చేసారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు అయితే ఇప్పుడు ఆ డబ్బుని కేవలం ఎలక్షన్స్కి మాత్రమే వాడారు అని చెప్తున్నారు. ఎలక్షన్స్ అయితే మరి 2024లో జరిగినాయి, 23లో రద్దయినటువంటి డబ్బుల్ని 24లో ఎలా ఉపయోగిస్తారు అని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. అదే చెప్పేది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఇందాక మీకు అదే చెప్పా. అక్కడ 23 కదా అవి. ఇప్పుడు ఆ నోట్లన్నీ కూడా 23లో దొరికాయి. అంటే 23లో వీడియో అది. కాబట్టి ఎప్పుడు 24లో యాంటిసిపేట్ చేశారు మీరు డబ్బులు పంచుతామని. ఇప్పుడు అసలు అతనిది రియల్ ఎస్టేట్ డబ్బు అంటున్నారు. అసలు అతనికి రియల్ ఎస్టేట్ వెంకటేష్ నాయుడుకి ఎందుకు ఉంటుంది? 4,95,000 ఇన్కమ్ చూపించిన వాడు 35 కోట్ల బిజినెస్ చేస్తాడా? అంటే వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ. అసలు అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు? ఎలక్షన్కి 35 కోట్లు ఎందుకు వాడతారు మీరు? లెక్కలు చూపించారా మరి? అంటే ఏం మాట్లాడినా మీరు గమనించండి, ఒకే స్క్రిప్టు రకరకాలుగా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు ఒకటి చెప్తాడు,
దాని మీద రేపు ఇంకొకటి ఎవడో మాట్లాడతాడు. అంటే అలా మాట్లాడుతూ వస్తారు తప్ప మీకు మనుషులు అంటే ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళ టెక్నిక్స్ వాడతారు. మరి నిజంగా సిట్ అధికారులు ఆ వీడియో పలానా సిచ్యువేషన్కి సంబంధించి అనేటువంటి అధికారికంగా ఏమైనా చెప్పారా మేడం? అధికారికంగా ఎందుకు చెప్పరండి, మీకు నాకు చెప్తారా? వాళ్ళు రిపోర్ట్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు అందులో అన్ని క్లియర్ కట్గా ఇస్తారు కదా. ఇప్పుడు వీడియోలో ఏం దొరికింది ఏంటి మొత్తం సిట్ ఇచ్చే నివేదిక అంతా కూడా మీకు నాకు ఇండివిజువల్గా చెప్పక్కర్లా. వాళ్ళు ఇవ్వాల్సిన రిపోర్ట్లో వాళ్ళు క్లియర్ కట్గా ఇస్తారు. మన 11 కోట్లు దొరికింది, 11 కోట్ల మీద రాజకేశ్వరరెడ్డి వెళ్ళి కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఆ 11 కోట్లు నావి కాదు, అసలు మీరు ఆ నెంబర్లంతా తెలుసుకోండి, ఆర్బీఐని అడగండి, ఎప్పుడు ప్రింట్ చేశారో కనుక్కోండి. ఏమన్నా అర్థం ఉందా? అవి ఎప్పుడు ప్రింట్ చేశారో తెలిసాక అప్పుడు నీవో కావో చెప్తావు నువ్వు. అంటే అది తెలుసుకున్నాక మీరు ఆ డబ్బులు తీసుకుంటారా? మాట్లాడే మాటకు అర్థం ఉండాలా అక్కర్లేదా? మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు అనే అతను జగన్తో ఫోటో దిగాడు లేకపోతే ఇలాంటి కొన్ని ఫొటోస్ చూపిస్తున్నారు. చూపించి అంటే ఇతను మాతో ఉంటే మా మనిషి అయిపోతాడా, లేకపోతే ఇతను ఇదిగోండి అని చెప్పిన సాక్షి మీడియాలో ఈరోజు ఒక ఫ్రంట్ పేజ్లోనే వేశారనమాట. అంటే కేంద్ర మంత్రి పెమ్మసాని గారితో ఉన్న వీడియోస్ అట్లా అంటే ఫొటోస్ అనేవి వేసి ఉన్నారు. అంటే ఇతను మరి మీతో కూడా ఉన్నారు కదా, మరి మీ మనిషి కూడా అవ్వచ్చు కదా, మీకు కూడా ఉపయోగించవచ్చు కదా ఆ డబ్బుని అని చెప్పని ఇలా ఫోటోల ప్రస్తావన అయితే తీసుకొస్తున్నారు. ఏమండి అసలు ఏమన్నా అర్థం ఉందా వాళ్ళు మాట్లాడే మాటకి? తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అని వీళ్ళు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. వెంకటేష్ నాయుడు అనేవాడు క్లియర్ కట్గా చెవిరెడ్డి అసిస్టెంట్ అని ఫస్ట్ నుంచి తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా మీరు పెమ్మసానితో ఒక ఫోటో వేసేసి దాందే ఉందండి, పెమ్మసాని దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగి ఉంటాడు రాజకీయ నాయకుడు కాబట్టి. పెమ్మసాని గుంటూరులో ఉంటున్నాడు కదా, వెళ్ళి తీసుకోవడం ఎంతసేపు? చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు మీరు నేను కూడా వెళ్ళి తీసుకోవచ్చు. వాళ్ళు చెక్ చేయరు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చూడరు కదా. ఓకే ఎవరో సరదా పడుతున్నారు ఒక ఫోటో కానీ దిగుతారు. దాన్ని మీరు ఇవాళ తెలివిగా ఒక సాక్షిలో ఒక ఫ్రంట్ పేజ్లో వేసేసి పెమ్మసాని గారితో ఉన్నారు కాబట్టి వెంకటేష్ నాయుడు పెమ్మసాని మనిషి అని అడిగితే బుద్ధి ఉందా అసలు వీళ్ళకి? వైసీపీ వాళ్ళకి బుద్ధి ఉందా? నిన్నటి వరకు వెంకటేష్ నాయుడు చెవిరెడ్డితో ఉన్నాడు, చెవిరెడ్డి మనిషి కాకపోతే పెమ్మసాని మనిషి అవుతాడా? ఇవాళ డబ్బులు దొరికేసరికి మీరు కథ ఎందుకు మారుస్తున్నారు? మీకు దమ్ము ఉంటే ఆ డబ్బు మీది కాదని నిరూపించుకోండి. మీకు దమ్ము ఉంటే లిక్కర్ స్కామ్లో మేమందరం కూడా కడిగిన ముత్యాలం అని చెప్పండి. మీరు అవన్నీ లేకుండా మీరు అడ్డదిడ్డంగా మాట్లాడి ప్రతిసారి ఇంతేనండి. సాక్షి వాళ్ళు కాదు కదా, వైసీపీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఒకళ్ళు దొరకగానే దాని మీద ఒక నెగిటివ్ కథ ఒక కొత్త కథ పుట్టుకొస్తుంది. అంటే వీళ్ళకి రెడీగా ఉంటారు ఈ స్క్రిప్ట్లు రాసేవాళ్ళు. ఫైనల్గా ఒక చిన్న డౌట్ అనమాట. ఇప్పుడు ఇదే వెంకటేష్ నాయుడు అనే అతను ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో బర్త్డే విషెస్ చెప్తూ కేటీఆర్ గారికి అయితే ఆయన ఒకటి ప్రకటన అయితే వేయించారు. అందరూ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే దాని ఖర్చు దాదాపు ఒక 30-40 లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారు. మరి ఇలా ఇందాక మీరు చెప్పినట్లు ఒక 5 లక్షల రూపాయలు వార్షిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి ఇంత అంటే ఇలా తన అభిమానాన్ని కేటీఆర్ పై కూడా చూపించడం అయితే జరిగింది. మరి నిజంగా ఈ వ్యవహారం అనేది ఏపీ నుంచి తెలంగాణకు కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా? మీకు మొన్న ఎప్పుడో మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుంటే కనుక అయితే నేను ఈ లిక్కర్ స్కామ్ వచ్చిన రోజే చెప్పా. ఈ డబ్బులు ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి మీకు తాడేపల్లికి తరలించబడ్డాయో చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డాయి కదా 8.3 crores, ఆ టైంలోనే చెప్పాం మనం ఇదంతా కూడా కేసీఆర్ కన్సర్న్లో జరిగిందా, కేసీఆర్కి తెలిసే జరిగిందా? ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా కూడా ఈ డబ్బు ఎలా వీళ్ళు తీసుకెళ్ళగలిగారు ఎలక్షన్స్ ముందని మనం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ఇందులో బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఎంతో కొంత ఉందండి ఒకటి. రెండోది వెంకటేష్ నాయుడు అనేవాడు కవితతో ఉన్న ఫోటో ఉంది, కేటీఆర్తో ఉన్న ఫోటో ఉంది. మరి కేటీఆర్ది అంటారా వీళ్ళ డబ్బులు? వాళ్ళ పెమ్మసాని ఫోటో వేసినంత మాత్రాన వీళ్ళు ఇప్పుడు ఏమైనా చేయొచ్చు కదండి. వాళ్ళు మార్ఫింగ్ ఫొటోస్ ఎన్ని చేయలేదు గతంలో? వాళ్ళు దేనికైనా సమర్థులే వైసీపీ వాళ్ళు. దీనికని వాళ్ళు మనుషుల్ని పెట్టుకుని వాళ్ళని పోషిస్తూ ఇలా కథ అప్పటికప్పుడు వండమంటే వాళ్ళు సిద్ధహస్తులు అందులో. కాబట్టి వెంకటేష్ నాయుడు మీ మనిషి కాదు అన్నా అవును అన్నా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డితో పనిచేశాడు. వెంకటేష్ నాయుడు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని కథలు చెప్పినా సిట్ దగ్గర ఆధారాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం నమ్మాల్సిన పని లేదండి. ఇప్పుడు నిన్నటి నుంచి వాళ్ళు వెంకటేష్ నాయుడిని ఎలాగ ఇది చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఎవరు అయినా సరే ఒక వైసీపీతో పనిచేసేటప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితోటి ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డిని దేవుడని భావించి అతని కింద ఇట్లాంటి అక్రమాలు చేశారనుకోండి, అతను ఒక ఫైన్ మార్నింగ్ మిమ్మల్ని పాలల్లో పడ్డ ఈగలాగా తీసి బయటపడేస్తాడు.
అప్పుడు మీరు గిలగిలా కొట్టుకోవాలంతే. ఎందుకంటే మిమ్మల్ని రక్షించేవాడు ఎవడు ఉండడు. కాబట్టి ఈ తప్పులు చేసే వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అనుకుంటున్నాం కాదు. శాశ్వతం అనేది మనకి మనమే ఉండాలి. పక్కవాడి మీద ఆధారపడితే మనం శాశ్వతంగా ఉండమని వాళ్ళు తెలుసుకోవాలి. అవినీతి పనులు చేయడం మానేయాలి. ఏ పార్టీ కూడా శాశ్వతంగా ఉండదండి. ఏ మనిషి కూడా జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండడు. ఆ వాస్తవాలు వైసీపీలో ఉండేవాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.